హలో మామ, అర్జెంటుగా ఈఎంఐ కట్టాలి మామ. డబ్బులు ఉంటే రాదు. ఎంత లేదు మామ, 5K అంతే. 5,000 చాలు మామ. ఈరోజు అర్జెంట్ ఉంది. వేరే వాళ్ళు ఎంత చాలామందికి 15 మందికి చేసిన మామ. ఈరోజు లేదనుకో సిబిల్ పోతుంది మామ. ప్లీజ్ మామ. ఓకేనా? ఎంతసేపు? హాఫ్ అన్ అవరా? ఓకే మళ్ళీ ఫోన్ చేస్తామా? ఓకే, హాఫ్ అన్ అవర్ అయింది, ఫోన్ చేద్దామా? హలో మామ, హాఫ్ అన్ అవర్ అయిందని ఫోన్ చేసినామా? ఫోన్పే చేస్తున్నావు కానీ ఏంది? ఇంకా 1 అవరా మామ? 5 గంటల వరకు అలా అన్నావుగా మామ. ప్లీజ్ మామ, ఉంటే కొట్టు మామ. ఏంది? నీ మీదనే ఆశ పెట్టుకున్నా మామ. లేవా? ఇప్పటిదాకా కొడుతున్నావుగా మామ. సిబిల్ దొబ్బుతుందా అని కూడా చెప్పినావుగా మామ. ఇట్లా చేస్తావు ఎందుకు మామ? ప్లీజ్ రా. మళ్ళీ ఎప్పుడు ఆదుకోనారా నిన్ను? ఇట్లా చేస్తున్నావు ఎందుకు రా? ఇచ్చేస్తారా? నీ డబ్బులు నీకు ఇచ్చేస్తారా? ప్లీజ్ రా. ఎంతగానో అడుగుతున్నారు. ఇంతగానో ఎప్పుడన్నా అడిగినానరా మామ? అయినా సరే 3 రూపీస్ చూడరాదు. 3 లేకపోతే 5 అయినా ఏం కాదు. 5 కాకపోతే ఇంకా మించిన ఏం లేదు, కానీ అర్జెంట్ ఉన్నాయి. ప్లీజ్. ఓకేనా? ఎంత అంటున్నావు? 10 రూపీసా? అరే, అట్లయితే ఎట్లా మామ? మరి ఇక పర్లేదు 1 మంత్లో ఇచ్చేస్తా, తీసుకురా. ఓకే ఓ అమ్మ, వచ్చింది ఆయన. దీనికోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఈ పైసల కోసం. ఈ డబ్బుల కోసం చాలామంది జీవితాలే ఖరాబ్ అవుతున్నాయి. ఈఎంఐల వల్ల, లేక బెట్టింగ్ల వల్ల కొన్ని జీవితాలే నాశనం అవుతున్నాయి. ఎక్కడ చూడు డబ్బు.